రోజుకి 4000 గ్రామాలకి సర్వే పూర్తయింది. ఎప్పుడు 2021 నుంచి ఇప్పటి వరకు మీరు మొదలెడితే ఎందుకు అంత లేట్ అవుతుంది అర్థమవుతుందా మీకు? కొత్త సమస్యలు, ఈ సర్వే వల్ల కొత్త సమస్యలు పుట్టుకొచ్చాయి. మీకు క్షేత్రస్థాయిలో గ్రామాల్లో వార్డులో డిజిటల్ మ్యాప్ చేస్తామని, తప్పు లేకుండా సర్వే చేసి తరువాతే రాళ్ళు పాతామని మీరు చెప్పారు. ఇప్పుడేం చేస్తున్నారు? ఎప్పుడైతే ఆ రైతులకి అభ్యంతరము లేని దగ్గర మాత్రమే మీరు రాళ్ళు పాతాలి, అభ్యంతరం ఉన్న దగ్గర మళ్ళీ రీసర్వే చేసి టు ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది ఫార్మర్, అతను సంతృప్తి చెందాక మాత్రమే మీరు హద్దులు ఫిక్స్ చేయాలి. ఆ పని చేస్తున్నారా? మేఘాల మీద రాళ్ళు, అందులో జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మని రాళ్ళు అన్నీ కూడా పారేస్తున్నారు. ఇంకొకటి, మీరు లోపభూయిష్టమైన సర్వే, భూ యజమానికి సమాచారం లేకుండానే కొలతలు వేస్తున్నారు. అంటే ఇక్కడ ల్యాండ్ సర్వే బౌండరీస్ యాక్ట్ కింద మీరు 2 సార్లు నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇచ్చారా? మీరు లోపభూయిష్టంగా సర్వే చేసి ప్రతిపక్షాల మీద దాడి చేయడం ఏంటి? ఫలితంగా ఏమవుతుంది? గ్రామాల్లో గందరగోళ పరిస్థితులు ఉన్నాయి, తప్పులు దొల్లాయి. కొంతమందికి ఏంటంటే 2 ఎకరాల 30 సెంట్లు ఉంటే 2 ఎకరాలు 20 సెంట్లు వస్తుంది. 10 సెంట్లు ఎక్కడికి వెళ్ళిపోయాయి? కాకెత్తికి వెళ్ళిపోయిందా? వాటికి వివరణ లేదు, అధికారులు ఎవరు సమాధానం చెప్పే స్థితిలో లేరు. అలాగే కొన్ని సందర్భాల్లో 2 సర్వే నంబర్లు ఉంటే ఒకే నెంబర్లో ఎల్పిఎన్ నెంబర్లో ల్యాండ్ పార్సిల్ నెంబర్స్తో ఇస్తున్నారు. దాన్ని ఇక్కడ భూమి ఉన్నటువంటి పల్లెటూరు వాడికి ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటుందా? బార్కోడ్లా చూసుకుంటాడా? ఇది ఒకటి. అలాగే ప్రతి జిల్లా కేంద్రంలో ఫిర్యాదులు ఉన్నాయి, వాటిని మీరు ఏ రోజు పరిష్కరించట్లేదు. అందువల్లే ఈ రోజుకి 13,000 గ్రామాల సర్వే ఇంకా పూర్తి కాలేదు. గతంలో ఏమైందంటే భూ వివాదాలు ఉంటే సర్వేయర్కి ఒక లెటర్ పెడితే, తహసీల్దార్కి లెటర్ పెడితే వాళ్ళు సమస్య పరిష్కరించేవారు. కానీ ఈ నిర్ణయం వల్ల ఏంటంటే కొత్త సమస్యలు తెచ్చుకోవాల్సి వస్తుంది. దీనివల్ల ఏమవుతుంది? సరైనటువంటి లోపభూయిష్టమైనటువంటి ఈ సర్వే వల్ల బంధువుల మధ్య, రైతుల మధ్య కొత్త సమస్యలు వస్తున్నాయి. ఇది మీకు అర్థమవుతుందో లేదో తెలియటం లేదు మీ ప్రభుత్వానికి. గతంలో పట్టాదారు పాస్ పుస్తకాలు బ్యాంకుల్లో పెట్టి, కోఆపరేటివ్ బ్యాంకులో కానీ అగ్రికల్చర్ బ్యాంకుల్లో పెట్టి క్రాప్ లోన్లు కానీ వేరే లోన్లు తెచ్చుకుండేవారు. ఇప్పుడు మీ సర్వే వల్ల ఏమవుతుంది అంటే ఈ ఎల్పిఎన్ వల్ల ఏమైనా తేడా ఉంటే బ్యాంకులో రెన్యూల్ చేయట్లా, రైతులకి ఇది కొత్త సమస్య వచ్చి పడింది. ఇది మీకు అర్థమైందా? మీ దృష్టికి వచ్చిందా? రాదు. 1B పత్రాల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగవలసి వస్తుంది ఈరోజు రైతులు. ఇది రైతుల సమస్య. సత్యనారాయణ గారు, మీకు వ్యవసాయ భూములు లేవు అనుకుంటాను, మీకు తెలీదు రైతుల బాధలు. మేము వ్యవసాయదారులం, మాకు రైతుల బాధలేంటి, ల్యాండ్ అంటే ఏమిటి, సర్వే అంటే ఏమిటి, హద్దులు అంటే ఏంటి మాకు బాగా తెలుసు. కాబట్టి మీరు పవన్ కళ్యాణ్ గారిని అంటారు స్క్రిప్ట్ ఇస్తే, మీరు స్క్రిప్ట్ తాడేపల్లి నుంచి స్క్రిప్ట్ని మీ వాట్సాప్లో డౌన్ చేసుకొని మీరు మాట్లాడారు అంతే తప్ప మీకు ఏమాత్రం అవగాహన లేదు. సీనియర్ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా మీకు అవగాహన లేదు. అలాగే దీంట్లో ల్యాండ్స్ అంటే కుంటలు ఉంటాయి, చెరువులు ఉంటాయి, అనాధీన భూములు ఉంటాయి, పోరంబోకు ఉంటుంది, గెడ్డ పోరంబోకు ఉంటుంది, బంజర్ ఉంటుంది. ఈ ల్యాండ్స్ పరిస్థితి ఏమిటి? ఇనాం ల్యాండ్స్ ఉంటాయి. సర్వే చేసేటప్పుడు ఈ ల్యాండ్స్ పరిస్థితి ఏంటి? దానికి సమాధానం లేదు మీ సర్వేలో. అంటే అన్నిటికంటే మించి ఇంకొక జోక్ ఏమిటి అంటే, ఈ పట్టాదారు పాస్ పుస్తకం సర్వే చేసిన తర్వాత ల్యాండ్లో రాళ్ల మీద జగన్ బొమ్మ, పట్టాదారు పాస్ పుస్తకం రైతుకి ఇచ్చిన దాంట్లో ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బొమ్మ. దానికి మీరు ఏమంటున్నారు? లీగల్లీ వ్యాలిడా కాదా చెప్పండి అని నిన్న చేతులు ఊపుతున్నారు. ఇలా ఎట్లాగండి వ్యాలిడ్? దానికి మీరేమి ఎగ్జాంపుల్ ఇచ్చారు? మరుగుదొడ్ల మీద గతంలో ఎన్టీ రామారావు గారు బొమ్మ పెట్టారు అని అన్నారు. అయ్యా సత్యనారాయణ గారు, ప్రభుత్వ పథకాలు అమలు చేసేటప్పుడు కానీ, ప్రభుత్వ కార్యాలయాల మీద కానీ సీఎం బొమ్మ పెట్టుకోవడం లీగల్లీ వ్యాలిడ్.
కానీ ప్రైవేటు వ్యక్తుల ఆస్తుల మీద కానీ ప్రైవేట్